హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి, ఎక్కడికి పొద్దున్నే వెళ్తున్నాం అనుకుంటున్నారా? మార్కెట్కి కాదు, యాక్చువల్గా రోడ్డు దాకా అక్కడ చేపలు రొయ్యలు ఏమైనా ఉంటే చూసి తెచ్చుకుందామని షార్ట్ కట్లో తీసుకెళ్తున్నారు మా మామయ్య. నాకు తెలియదు, వచ్చి 1 year అవుతుంది, కానీ ఇంత అంటే దగ్గరలో షార్ట్ కట్ ఉందని నాకు తెలీదు. షార్ట్ కట్లో వెళ్తా ఉన్నాం అనమాట. మెయిన్ రోడ్లో నుంచి వెళ్తే ఎండ ఎక్కువగా ఉంటుందని. పిచ్చుకల సౌండ్లు బాగున్నాయి కదా. కుక్కలు అయితే ఉండవు కదా మామయ్య? మేడం గారు వెనక్కి రండి, కుక్కలు ఉంటే పట్టుకుంటాయి ఫస్ట్. ఈరోజు మా చిట్టిగాడికి అంతే, నడుస్తుంది. కొంచెం దూరమే రోడ్డు దాకా వెళ్ళాలంటే. ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి రోడ్డుకి వెళ్ళాలంటే దూరం, అటైతే దూరం అయిపోద్ది. ఇంకా ఇప్పుడు మేము వెళ్ళేది షార్ట్ కట్ అనమాట. కానీ బాగున్నాయి ఇక్కడ ఇల్లులు. ఏదైనా మంచి ఇండివిజువల్ హౌస్ దొరికితే బాగుండు, షిఫ్ట్ అయిపోవచ్చు. బాగున్నాయి కానీ అక్కడ టూలెట్ లేవు. చూడండి, వెనక్కి రావే. మీ పెదనాన్న స్కూల్ కూడా ఇట్టా ఆద్య? ఓకే, ఇట్టా అది ఆ రూట్. అంత దూరం లోపలికి ఉంటుంది మావయ్య. రోడ్డు మీద వరకు ఓకే, కానీ అక్కడి నుంచి మళ్ళీ లోపలికి నడవాలి. ఇటువైపే. ఇది అవునులేండి, తెలుసు. ఇటువైపు నుంచే, కానీ ఇక్కడ బాగుంటుందండి, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ లేకుండా కొంచెం బాగా పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ క్రికెట్ అది ఆడుకోవడానికి కోర్ట్ ఉంది. ఇక్కడికి వచ్చి ఆడతారు. గంటకి ఇంత అని ఉంటుంది, సో అది పే చేసేసి అక్కడ ఆడుకోవచ్చు. దానికి ఆపోజిట్లో ఒక ఇల్లు చూసాం మావయ్య, ఓయిలక్స్లో చూసాం అప్పుడు, ఇండివిజువల్ హౌస్. మీ అబ్బాయికి చెప్తే అపార్ట్మెంట్లో తీసుకొచ్చి సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి అపార్ట్మెంట్లో తీసుకొచ్చి పెట్టారు. అమ్మో, చేయి నొప్పి పెడుతుంది. ఇన్ని మామిడికాయలు ఉన్నాయో. చూసారా, మీకు కనిపిస్తున్నాయా? రావి కొడతారు. అక్కడైతే చాలా ఉన్నాయి. మాధ్య చూడండి, రా వద్దు, కొట్టకూడదు. చిచ్చి దా. కొడితే వాళ్ళు మన చెట్టుకు కట్టేస్తారు. మా చిట్టిగాడు కూడా నాకు లాగానే కదా. లక్కీ విష్ణు అయితే భయపడి వెళ్ళిపోతారు, మా చిట్టి మాత్రం నాకులాగే రాయొత్తు కూడా నిన్ను కొట్టడానికి. మా చిట్టిగాడు వచ్చి నాలాగే అండి, మామిడికాయలు చూస్తే తెంపేయాలని చెప్పి రాయి తీసుకుంటుంది. పెద్దమ్మ రాయితో కొడదామని చెప్పి, పెద్దమ్మ ఎవరికైనా తగులుతుంది. నాకైతే అసలు ఎంత అంటే అండి, ప్రతి 4-5 ఇళ్ళకి ఒక చెట్టు ఉన్నాయండి. ఆ చెట్లకు కూడా గుత్తులుగా ఉన్నాయి. మామిడికాయలు అయితే మాత్రం నాకైతే అలా తెంపేయాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, అందదు. అయినా కూడా అవి మన కాయలు కాదు కాబట్టి అలా కళ్ళతో చూసి ఆనందపడడం తప్ప అయితే ఏం చేయలేకపోతున్నాను. సో రోడ్ అంతా ప్రతి చెట్టుకి కాయలు ఉన్నాయి. సేమ్ మా చిట్టుగాడు కూడా నాకులాగే పెద్దమ్మ తెంపేద్దామా అంటుంది. తినేదానికి కూడా కాదు, జస్ట్ అదొక సరదా అనమాట. సో అలా చెట్లకి కాయలు చూస్తే లేదా చెట్లకి పువ్వులు చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. సో ఇంకా అలా ఫైనల్గా నడుచుకుంటూ వచ్చేసి చేపలు ఇక్కడ ఉంటే ఈవిడ దగ్గరికి అయితే వచ్చాయన్నమాట. యాక్చువల్గా సండే కనుక అయితే వీళ్ళ కూతురట, ఆ అమ్మాయి పెడుతుందండి. సో తన దగ్గర ఫిక్స్డ్ ప్రైస్లే, కానీ క్వాలిటీ బాగుంటాయి, చేపలు బాగుంటాయి, రొయ్యలు బాగుంటాయి. మెయిన్గా వెయిట్ వేసేటప్పుడు మంచిగా వెయిట్ వేసి అందరికీ ఒకేలా ఇస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కో రేట్ అలాగేం చెప్పదు. వీళ్ళు ఏంటి అంటే మనిషిని బట్టి రేటు మార్చేస్తారండి, నాకు అది నచ్చదు. అంటే ఈవిడ దగ్గరనే కాదు, ఎక్కడైనా సరే మనిషిని బట్టి రేట్ చెప్తారు. చూసారా, నాకు ఎంత కోపం వస్తుందంటే, ఈవిడ నన్ను చూసి ఒక రేట్ చెప్తుంది, వేరే వాళ్ళని చూసి ఒక రేట్ చెప్తుంది అనమాట. కాకపోతే ఇంక వేరే ఆప్షన్ లేదు, ఈవిడే పెడుతుంది ప్రతిరోజు.
వాళ్ళ కూతురు ఏంటి అంటే సండే ఒక్కటే పెడుతుంది అనమాట, అటు సైడ్ అనమాట. సో ఇంక ఈ వీధిలో అంటే కొంచెం దగ్గరగా ఉన్నది వీళ్ళే, సో అందుకే వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఆ వెయిట్ వేసేది కూడా చూడండి, సత్తు ప్లేట్లు వాటిలో వేస్తే ఏం వెయిట్ కాస్తుంది. ఆ రొయ్యల కంటే ఎక్కువ నీళ్ళే ఉన్నాయి. అప్పటికి ఆ నీళ్ళు వంచమ్మా అంటే అస్సలు ఏం వంచట్లేదు. ఇందులో ఏం నీళ్ళు ఉన్నాయమ్మా, ఇందులో ఏం నీళ్ళు ఉన్నాయని అంటుంది. ఎందుకు అందులో నీళ్ళు లేవా అండి ఆ రొయ్యల్లో? చూసారా ఎన్ని నీళ్ళు ఉన్నాయో. కేజీ 300 చెప్పింది. బేరం ఆడి ఇంకా 250కి తీసుకున్నాను. అది కూడా చేప కూడా తీసుకుంటాను అని చెప్తే అప్పుడు ఆ 50 అయినా తగ్గించింది, లేదంటే ఆ 50 రూపీస్ కూడా ఏం తగ్గించదంట. సరేలే అని చెప్పేసి రొయ్యలు 1 కేజీ తీసుకున్నాను. అలాగే చేప తీసుకున్నాను. కొరమేను చేప 400 చెప్పింది, 350కి ఇచ్చింది. మళ్ళీ క్లీన్ చేయడానికి ఒక 50, అంటే మొత్తం 400 అయింది ఆ చేప క్లీన్ చేయడంతో కలిపి. ఇంకా 250కి రొయ్యలు తీసుకున్నాను అనమాట. అది 1 కేజీ, ఇది 1 కేజీ. సో సండే కనుక అయితే కొంచెం బాగుండేది, బండి మీద వెళ్ళి అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు. ఇవాళ నడిచేసరికి ఎండ. ఆ తర్వాత ఇంక పక్కన కోడిపిల్లలు ఉంటే మా చిట్టిగాడు తీసుకున్నాడు. ఇంటికి వచ్చేసామండి. బాబోయ్ ఎంత ఎండ, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇప్పుడు వంట చేయాలి. నీకు తిరగట్లేదా కళ్ళు? కోడిపిల్లలు దీంట్లో పెట్టండి మాయా. వాటర్ అక్కడ పెట్టేసేయండి ఆ రూమ్లో. ఇంక ఈ కోడిపిల్ల అయితే తీసుకొచ్చాను. అదే ఆడుకుంటుంది కదా టైంపాస్కి అని చెప్పి. కానీ లక్కీ విష్ణు ఎంత ఇది చేశారంటే, అసలు ఎందుకమ్మా అవి తెచ్చావు, నేను ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఆడుకుంటారని చెప్పి 4 తెచ్చాను. తీరా తెచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఎలా చేశారంటే, మరీ లక్కీ అయితే నాకు అన్నం వద్దు, అవి రూమ్లో ఉంటే నేను అన్నం తినను అంటే, అవి అస్తమానం పార్టీ వెళ్ళేస్తాయి కదా. సో ఇంకా వాడైతే వచ్చిన తర్వాత ఎంత విసిగిచ్చాడో. ఇంకా ఈవినింగ్ తీసుకెళ్ళి వసంత తెలుసు కదా, సో తనకి ఇచ్చేసా అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, సో ఆడుకుంటారు కదా అని చెప్పేసి. అవి ఎక్కువ రోజులేం బ్రతకవండి, అయినా సరే ఏదో ఆద్య ఆడుకుంటుంది కదా అనుకున్నాను. లక్కీ విష్ణు కూడా ఆడుకుంటారు అనుకున్నాను, కానీ అసలు వాళ్ళు చాలా ఓసిడి, నాకంటే ఎక్కువ ఓసిడి ఉంది వాళ్ళకని నాకు ఆ రోజు అర్థమైంది. ఏంటంటే లక్కీ అయితే నిద్రపోతుంటే ఆ పైన నుంచి ఏదో వాడి మీద కోడిపిల్లలు పడిపోయినట్లు ఉలిక్కి పడిపోయి అరిస్తున్నాడు అనమాట. సో వద్దులే వాడు ఎక్కువ భయపడుతున్నాడు అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసాను. అయితే ఇంకా ప్రస్తుతానికి మాత్రం ఆ బెడ్రూమ్లో ఏసీ వేసి దానికోసం వాటర్ బియ్యం అన్నీ పెట్టి తన్ని పెట్టేసి వచ్చాను ఆడుకుంటుందని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత నేనేంటి అంటే నేను కూడా ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా కూర్చుని పోయానండి. అసలు ఎండ ఎంత దారుణంగా ఉందంటే ఆయాసం వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి. కొంచెం సేపు ఎండలో వెళ్ళి వచ్చేసరికి, అంటే నడిచి రావడం కదా, దానికి తోడు కాయగూరలు అవన్నీ కూడా తీసుకొని వచ్చామన్నమాట. రోడ్డుకి వెళ్ళి తీసుకొస్తేనే ఇలా ఉంది పరిస్థితి. మరి రోడ్లో పాపం ఉండి పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటో తలుచుకుంటే చాలా బాధేసింది. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి, జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ వెళ్ళకండి ఎండలో మాత్రం బయటికి. సో ఇంకా వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను కదా, ఇంకా టైం అయిపోతుంది, అందుకే త్వరగా ఇంకా వంట చేసేద్దాంలే అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయ కట్ చేసి స్టవ్ మీద పెట్టేసాను అనమాట, రొయ్యల కర్రీ చేసేద్దాం అని చెప్పేసి. ఉల్లిపాయలు అయితే సిమ్లో పెడితే అవి వేగుతూ ఉంటాయి కదా, ఈ లోపల ఇంకా గుడ్లు కూడా పెట్టేస్తున్నాను స్టవ్ మీద. ఆ తర్వాత ఇంకొక రైస్ కూడా కుక్కర్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. అయితే చాలామంది కుక్కర్లు అడుగుతూ ఉన్నారండి, ఇది స్టెయిన్లెస్ స్టీలా, ఎంత పడింది ఏంటి అని చెప్పేసి. అప్పుడు నా దగ్గర లింక్స్ లేవు, ఇప్పుడైతే లింక్ ఎతికాను. ఇంకొకటి ఏంటి అంటే, అప్పుడు నేను కొనిన దానికి ఇప్పుడు మళ్ళీ ప్రైస్ డౌన్ అయింది. ఇవి వచ్చేసి 3 కుక్కర్స్ అనమాట, 5 లీటర్స్, 5, 3, 2 మొత్తం 5, 3, 2 అట్లాగా 3 వస్తాయి. అయితే ఏంటి అంటే, ఏ కుక్కర్కైనా సరే ఆ లోపల గ్యాస్ కట్ ఎక్కువ వాడడం వల్ల వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా. సో నేను గమనించింది ఏంటి అంటే, ఇది వరకు నేను ప్రెస్టేజ్ వాడేదాన్ని. 3 ఇయర్స్ బ్యాక్ ఈ కుక్కర్స్ తీసుకున్నాను. ప్రెస్టేజ్ అయినా పీజియన్ అయినా ఏదైనా సరే కుక్కర్లో నుంచి వాటర్ అయితే మాత్రం అప్పుడప్పుడు బయటకు వస్తుంది. అంటే అది మనం ఎక్కువ వాటర్ వేయడం వల్లనో మరేమో తెలియదు కానీ. అయితే రాకుండా ఉండాలి అంటే మాత్రం కుక్కర్ లోపల ఉన్న గ్యాస్ కట్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నానండి. నేను క్లీన్ చేసిన వెంటనే డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. అప్పుడు ఏంటి అంటే కుక్కరు మనకి వాటర్ అనేది బయటకే రావట్లేదు అనమాట. సో ఎవరికైనా కుక్కర్ లింక్స్ కావాలి అనుకుంటే నేను ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి, నిజంగానే ప్రైస్ డౌన్ అయింది, అందుకే చెప్తున్నాను మీకైతే. సో ఈ లోపల ఇంకా రైస్ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, అందులో మాత్రం ఇవాళ యాక్చువల్గా గోంగూర రొయ్యలు కర్రీ చేద్దాం అనుకున్నానండి.
అందుకే గోంగూర కూడా తెచ్చా, కాకపోతే ఒలిచే టైం లేదు. అందుకే ఇంట్లో కొంచెం గోంగూర ఉంది, దాంతోనే చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా రొయ్యలు వేసేసాను. ఇంకా సేమ్ ఎప్పుడు వేసేలాగానే స్పైసెస్ అన్నీ వేసాను అనమాట. కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా. అయితే వాటర్ ఏం వేయలేదు, ఎందుకంటే రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదా, సో ఆ నీళ్ళన్నీ కూడా ఆయిల్లోనే మగ్గాలన్నమాట, అందుకే వేయలేదు. ఆ తర్వాత ఇంట్లో కొంచెం గోంగూర పేస్ట్ ఉంది. సో మీకు తెలుసు కదా, ఎక్కువ క్వాంటిటీలో గోంగూర తెచ్చి ఒలుచుకొని మంచిగా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆ గోంగూర, ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించేసి నేనైతే స్టోర్ చేసుకుంటాను అనమాట గోంగూర పేస్ట్. సో అదైతే అయిపోయింది, కొంచెమే ఉంటే అదే వేసేసాను. ఇంకా రొయ్యల్లో వాటర్ వేయలేదు, తర్వాత వేస్తా వాటరు. సిమ్లో పెట్టేశాను అనమాట. నూనెలో రొయ్యలు ఆ గోంగూర మంచిగా వేగాలి. అయితే ఈ లోపల మీకు ఇంకొక రెసిపీ చూపిస్తాను. గ్రాసరీస్ కూడా ఆర్డర్ పెట్టానండి. మీకు చెప్పా కదా ఇన్స్టామార్ట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ పెడతాను అని, కాకపోతే బిగ్ బాస్కెట్ ఇక్కడికి లేదు. ఇన్స్టామార్ట్ ఉంది, కానీ ఇన్స్టామార్ట్ కంటే కూడా బ్లింకిట్లోనే కొంచెం బెటర్గా ఉన్నాయి ప్రైజెస్. సో ఇంచుమించు రెండు ఒకటేగా ఉన్నాయి. నాకు ఇంకా బ్లింకిట్ అలవాటు అయిపోయింది కాబట్టి సరుకులన్నీ బ్లింకిట్లో పెట్టేశా. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని సరుకులు తెచ్చుకున్నాను కదా, సో కొన్ని ఉన్నాయి, అవన్నీ సర్దాలి, అస్సలు ఖాళీ లేదు. ఈవినింగ్ సర్దుకుందాంలే అని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికైతే మాత్రం మీకు ఇక్కడ ఒక చాక్లెట్ రెసిపీ చూపిస్తాను చూడండి. అయితే ఇంక ఇది వచ్చేసి మిల్క్ చాక్లెట్ అనమాట. సో ఈ మిల్క్ చాక్లెట్ని మిక్సీ జార్లో కానీ లేదా ఇలా ఏదైనా చాపర్లో కానీ దేంట్లో అయినా సరే రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ చాక్లెట్ని ఇందులో వేసేసేయండి. ఒకవేళ మీరు డార్క్ చాక్లెట్ కనుక తీసుకోవాలి అనుకుంటే డార్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది వచ్చేసి 400 గ్రామ్స్ అనమాట. సో 400 గ్రామ్స్ చాక్లెట్లో నేను హాఫ్ తీసుకున్నాను, అంటే 200 గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నాను. ఇక్కడ ఇది మిల్క్ చాక్లెట్ కదా, అందుకని నాకు ఆ చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను కోకో పౌడర్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను. సో ఈ కోకో పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి డైరీ మిల్క్, సేమ్ డైరీ మిల్క్ చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో చాక్లెట్లో కోకో పౌడర్ వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్, అంటే ఇది 200 గ్రామ్స్ చాక్లెట్ కదా, సో ఒక 150 ml అలా వాటర్ వేసేసి మంచిగా ఎక్కువసేపు బ్లెండ్ చేయాలండి. ఆ నురగ రావాలన్నమాట దాని లోపల. ఎంత నురగ వస్తే ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట మనకి ఆ చాక్లెట్. దీన్ని చాక్లెట్ మూస్ అంటారు. సో ఎలా అంతే, వాటరు, చాక్లెట్ అంతే, ఇంక అందులో ఏం వేయొద్దు. ఇది మిల్క్ చాక్లెట్ కాబట్టి ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ప్యూర్ డార్క్ చాక్లెట్ తీసుకుంటే అది కొంచెం చేదుగా ఉంటుంది కదా, సో అప్పుడు కావాలి అనుకుంటే అందులో మీరు షుగర్ కానీ బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు. మిల్క్ చాక్లెటే అయితే మాత్రం అవసరం లేదు. సో దాంట్లో కోకో పౌడర్, వాటర్ వేసేసి ఇలా మిక్సీ చేసేస్తే ఎలా ఉంటుందంటే దీన్ని చాక్లెట్ మూస్ అంటారు. సో ఇది ఐస్ క్రీము, చాక్లెట్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుంది. మీకు కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే డైరీ మిల్క్లో చూడండి మనకి ఇది వస్తుందండి, బబ్లీ లోపలంతా కూడా ఎయిర్ బబ్లీ చాక్లెట్ అనేదో వచ్చేదండి అప్పుడు. సో అట్లా ఉంటుంది అనమాట, లోపలంతా కూడా ఎయిర్ ఫామ్ అయ్యి ఇలా తింటుంటే చాలా క్రీమీగా చాలా బాగుంటుంది, ఐస్ క్రీమ్లా ఉంటుంది. సో మా వాళ్ళైతే అది ఫ్రీజ్ అయ్యే వరకు కూడా ఉంచలేదు, అలాగే తినేసారనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మాత్రం. ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. శుభ్రంగా చాక్లెటే తినేయచ్చు కదా భారతి అంటే, ఓకే చాక్లెటే తినేయచ్చు, కానీ దీంట్లో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ తిన్న ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఇది బ్లింకిట్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎక్కడైనా ఉంటుంది. ఒకవేళ నా దగ్గర లింక్ ఉంటే మాత్రం ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి. సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇక్కడ రొయ్యలు బాగా వేగిపోయాయి నూనెలో. ఆ తర్వాత కొంచెం గోంగూర ఫ్లేవర్ రావాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేసి ఎగ్స్ వేసేసాను అనమాట. అంటే అన్నంలో కలుపుకొని తినడానికి ఈగురు ఉండాలి కదా అని కొంచెం వాటర్ వేసి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. ఇంక ఈ లోపల చేపలు అయితే ఇదిగోండి కడిగేసి ఇలా బాక్సెస్లో అయితే పెట్టేస్తా ఉన్నాను అనమాట. అయితే ఈ బాక్సెస్ లింక్స్ కూడా అడుగుతున్నారండి. ఇవన్నీ అందరికీ తెలుసు కదా, నేను పెద్దగా ఈ లింక్స్ అయితే నేనేం షేర్ చేయలేదు. కాకపోతే ఈ బాక్సెస్ చూపించిన ప్రతిసారి ఇవి కూడా అడుగుతున్నాను. ఇవి నేను తెప్పించి చాలా రోజులే అయ్యింది. సో ఇవి కూడా నేను ఒకవేళ నా దగ్గర లింక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇంకా అవైతే నీట్గా కడిగేసి, కొరమేన్ చేప కదా, సో అవన్నీ నీట్గా కడిగేసి ఫ్రెష్గా బ్రతుకున్నాయండి. అయితే చేప మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. సో మంచిగా కడిగేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో అది రేపో ఎల్లుండో కర్రీ అయితే వండుకుంటాను. ఆ తర్వాత ఇంకా పిల్లలు అయితే మాత్రం ఆ రొయ్యలు, అసలు చికెన్ గ్రేవీలో గ్రేవీ అయినా తింటారేమో కానీ ఆ రొయ్యలు, చేపలు ఉంటే మాత్రం అసలు ఇంకా ఎలా అంటే ఏడుపుగా ఏడుస్తారనమాట, మాకొద్దు అని. సో సేఫ్ సైడ్గా ఉంటుంది కదా అని అందులో గుడ్డు అయితే వేసాను రొయ్యల కూరలో, అలాగే రసం కూడా పెడుతున్నాను.
సో చూడాలి, వాళ్ళు తింటే ఓకే పెట్టేద్దాం, లేదు అంటే చారేసి పెట్టేద్దాం. వాళ్ళ కోసం ఇంకొక స్పెషల్గా ఒక రెసిపీ అనుకున్నారండి, పన్నీర్ షవర్మా చేద్దామని. కాకపోతే అలసిపోయాను, నైట్కి అయితే చేశాను. సో ఇంక ఇప్పుడైతే మాత్రం పాపం ప్లెయిన్ గుడ్డు పెట్టుకొని ప్లెయిన్ రసం వేసుకొని తిన్నారండి. భలే బాధేస్తుంది ఏంటో వీళ్ళు అని చెప్పి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలి అంటే కష్టమే కదా. ఇప్పుడు రొయ్యల కూర వండుతున్నాను, పిల్లల కోసం మళ్ళీ పన్నీర్ తెప్పించాను, కానీ పన్నీర్ షవర్మా చేద్దాం అనుకున్నాను. కాకపోతే అలసిపోయాను అనమాట, రోడ్డుకి వెళ్ళి వచ్చాను కదా. సో అందుకనే రసం పెడుతున్నాను. సో ఇన్స్టెంట్ రసం మిక్స్ అయితే అయిపోయింది. సో మళ్ళీ చేస్తున్నాను అనమాట. అయితే 1/2 కేజీ టమాటాలు ఇవి. సో 1/2 కేజీ టమాటాల్లో ఒక 50 గ్రాములు చింతపండు వేసేసి, పులుపు తినే వాళ్ళు కనుకైతే ఒక 100 గ్రాములైనా వేసుకోండి 1/2 కేజీకి, మీ ఇష్టం. నేనైతే ఒక 50 గ్రాముల చింతపండు, ఆ తర్వాత ఒక స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూను మిరియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, అలాగే ఒక 1/2 స్పూను కారము అన్నీ వేసేసి 1/2 గ్లాసు వాటర్ వేసేసి మూత పెట్టేసాను అనమాట. సో ఆ టమాటాలు అవన్నీ కూడా మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే. సో ఇంకా ఆ లోపల తెచ్చిన కాయగూరలు అన్నీ కూడా సర్దేస్తే ఓ పని అయిపోద్ది కదా అని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలండి. చండాలంగా ఉంది ఫ్రిడ్జ్ అయితే. రేపు ఎల్లుండో వీలు చూసుకొని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి. వారం 10 రోజులకు ఒకసారి దాంట్లో ఏమేమి పెట్టానో చూసి అవన్నీ తీసేసి పడేసి ఫ్రిడ్జ్ అలా క్లీన్ చేస్తూ ఉంటా. లేదు అనుకుంటే కూరలు మిగులుతాయి కదా, మిగిలినవి ఒకసారి ఫ్రిడ్జ్లోకి వెళ్తే రేపు తినేద్దాంలే, ఎల్లుండి తినేద్దాంలే అనుకుంటాం, అస్సలు గుర్తుండదు. ఆ తర్వాత ఇంకా పడేస్తాం. అదే పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు ఇలాంటివి అయితే మాత్రం గుర్తుగా తింటాం. కానీ ఏదైనా కొంచెం కొంచెం కూరలు మిగిలిపోతే మాత్రం అసలు అవి ఎవరు తినరు, మళ్ళీ అవి ఇంక పడేయడమే. సో ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట, ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి. ఇంక తెచ్చిన కాయగూరలన్నీ కూడా ఎక్కడైతే సర్దేశాను. ఆ తర్వాత ఇంకా గోంగూర తీసుకెళ్ళి మామయ్యకి ఇచ్చాను అనమాట. సో మామయ్య ఏంటి అంటే అవన్నీ ఒలిచి ఇచ్చేస్తారు. యాక్చువల్గా గోంగూర తెచ్చింది కూడా ఈ గోంగూర రొయ్యలు వండుదామనే, కాకపోతే ఇంక టైం లేదని చెప్పేసి ఇంట్లో ఉన్న కొంచెం గోంగూరతోటి ఇలా అయితే చేసేసానండి. ఖాళీగా ఉన్నప్పుడు గోంగూర ఒలిచి కొంచెం ఆయిల్లో మగ్గించి కనుక పెట్టుకుంటే, గోంగూర కానీ చింతపండు కానీ ఉడికించి పెట్టేసుకుంటే వంటల్లో వాడుకోవడానికి చాలా హాయిగా ఉంటుందండి. అప్పటికప్పటికే గోంగూర ఒలుచుకొని కూరలు చేయాలన్నా లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఖాళీగా ఉన్నప్పుడు కనుక మనం గోంగూర కానీ చింతపండుని ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్నా, ఇలా గోంగూరని ఒలిచేసి మగ్గించి పెట్టుకున్నా చాలా ఉపయోగపడుతుంది వంటకి మాత్రం. సో ఆ తర్వాత ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. సో దాన్ని ఏంటి అంటే ఇదిగోండి ఇలా మంచిగా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. సో ఇంక ఇది ఉంది కాబట్టి హ్యాండ్ బ్లెండర్, దీంతో అయితే బాగా పేస్ట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి పోపు పెట్టేస్తాను అనమాట. సో పోపు అంటే కొంచెం ఆయిల్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కొంచెం వేసుకుంటే, ఇంగు కూడా వేసుకోండి బాగుంటుంది. సో పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఆ పోపుని ఈ టమాటా ప్యూరీ ఉంది కదా, అదే రసంలో అందులో వేసేస్తాను అనమాట. వేసేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గిచ్చేసి దాన్ని కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు రసం అయితే చేసుకోవచ్చు. ఏం లేదు, ఒక 2 గరిట్లు ఈ టమాటో గుజ్జు, అలాగే ఒక 2 గ్లాసులు వాటర్ కనుక వేసేస్తే మనకి ఇన్స్టెంట్ రసం అయిపోద్ది. ఎందుకంటే ఈ సమ్మర్లో అంటే మ్యాక్సిమం చారు ఎక్కువగా ఇంట్లో తినే వాళ్ళకి 1 వీకో లేదా 2 వీక్స్కి ఒకసారి ఇలా 1 కేజీ టమాటాలతో ఒక 1/2 కేజీ టమాటాలతో కనుక చేసి పెట్టుకుంటే మీకు ఒక వారం 10 రోజులకి సరిపడా రసం అయితే వచ్చేస్తుంది అనమాట. మా ఇంట్లో ఎక్కువగా రసం తింటారు. సో అందుకే నేను ప్రతిరోజు పెట్టలేక ఇలా పెడుతూ ఉంటాను. సో దాంట్లో ఏంటి అంటే అందులో ఒక హాఫ్ ఒక బౌల్లో వేసేసి చల్లారి పెట్టేస్తున్నాను. ఆ మిగతా దాంట్లో వాటర్ వేసేసాను అనమాట. ఏం లేదు, ఒక గరిట, ఇప్పుడు అందులో గరిట పెట్టాను కదా, సో ఒక గరిటకి 1 గ్లాసు వాటర్ చొప్పున వేసేసుకుంటే మనకి తెలుస్తుంది కదా, చిక్కదనం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవడమే. సాల్ట్ కనుక సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవడమే, అంతే. ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదు. ఫ్రిడ్జ్లో నుంచి ప్యూరీ తీయడం, అందులో వాటర్ వేయడం, మరగబెట్టడం, అంతే అనమాట. చూడండి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు భారతి చాలామంది ఇన్స్టెంట్గా ఎందుకు అప్పటికప్పటికే పెట్టుకోవచ్చు కదా, చారు ఏమైనా పెద్ద కష్టమా అని. చారు ఏం పెద్ద కష్టం కాదండి, కాకపోతే ప్రతిరోజు చారు పెట్టాలంటే నాకు మాత్రం నిజంగా చిరాకు వస్తుంది. సో అందుకే అందులో ఇప్పుడు మనం టమాటాలు, చింతపండు, పోపు పెట్టాము. ఇప్పుడు మనం టమాటా పచ్చడి కూడా నిల్వ చేస్తాం కదా. సో టమాటా పచ్చడిని ఎలా నిల్వ చేస్తామో అలాగే ఈ టమాటా ప్యూరీ కూడా, అంటే ఇది ప్యూరీ అంటామో లేకపోతే ఏమంటామో తెలియదు కానీ, సో ఈ టమాటా గుజ్జును కూడా ఇలా కనుక స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా రసం పెట్టుకోవచ్చు. సో ఎక్కువగా రసం ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే అది ఊరే కొద్దీ ఆ రసం కూడా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో మీకు ఫంగస్ పట్టడం అట్లా ఏమీ ఉండదు, ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాం కాబట్టి ఏమీ కాదు. సో ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను, కొంచెం మజ్జిగ, రసము, అలాగే కర్రీ అయితే పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఇలా ఒక గ్లాస్ జార్లో వేసేసి స్టోర్ చేసుకుంటాను ఆ టమాటో ప్యూరీని ఫ్రిడ్జ్లో.
అయితే ఇంకా మధ్యాహ్నం మాత్రం పిల్లలకి ఎగ్ పెట్టేసి రసం పెట్టేశాను. ఈవినింగ్ ఖచ్చితంగా మీకోసం పన్నీర్ రోల్ చేస్తాను రా అని చెప్పాను అనమాట. సో ఇదేంటి అంటే మార్నింగే కలిపి పెట్టేసుకున్నానండి. ఈ పన్నీరు, క్యాప్సికము, ఆనియన్, కొంచెం క్యాబేజ్లో కొంచెం సాల్టు, ఇంక తెలుసు కదా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత తందూరి మసాలా, ఆ తర్వాత ఒక్క స్పూన్ శనగపిండి, తర్వాత ఉప్పు, కారము, నిమ్మరసము, కొంచెం చాట్ మసాలా, జీలకర్ర పొడి అన్నీ కలిపేసుకొని సేమ్ మనం చికెన్లో, మటన్లో ఏమేమి వేస్తామో అన్నీ అనమాట. కాకపోతే కొంచెం తందూరి మసాలా అయితే వేసాను అంతే. సో ఇప్పుడు అదంతా వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క స్పూన్ ఆయిల్ అలా వేసేసి మొత్తం పన్నీరు అలాగే వెజిటేబుల్స్, దాంట్లో పన్నీర్ కంటే ఎక్కువ వెజిటేబుల్సే ఉంటాయి, క్యాప్సికము, క్యాబేజీ, ఆనియన్ ఇవి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మంచిగా వేసేసి దాన్ని అయితే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. అది ఒక 15 మినిట్స్లో మంచిగా ఫ్రై అయ్యి ఇచ్చేస్తుంది. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు ఎంచక్క నాన్ స్టిక్ దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఎగ్ మయోనీస్ చేస్తున్నానండి. మీకు ఇది వరకు నేను బాయిల్డ్ ఎగ్తో మయోనీస్ ఎలా చేయాలో చూపించాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే పచ్చి గుడ్డుతో చేసి చూపిస్తున్నాను. సో రెండిట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం సేమ్ అనమాట. అంటే కారము, పంచదార, తర్వాత నిమ్మరసము, తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పావు స్పూను, అన్నీ సేమ్. అలాగే ఆరిగానో కూడా వేసుకోవాలి అనుకుంటే కొంచెం ఆరిగానో కూడా వేసుకోండి. కాకపోతే బాయిల్డ్ ఎగ్లో ఇంత ఆయిల్ వేయాల్సిన పని లేదు. బాయిల్డ్ ఎగ్ ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటాం కాబట్టి దాంట్లో ఒక్క స్పూన్ ఆయిల్, కొంచెం పాలేసి కనుక మిక్స్ చేస్తే మనకి సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది. కానీ ఇది పచ్చి గుడ్డు కదా. సో పచ్చి గుడ్డుతో కనుక మనం మయోనీస్ చేయాలి అనుకుంటే ఆ థిక్ క్రీమీ స్ట్రక్చర్ రావాలి అంటే ఖచ్చితంగా అందులో ఆయిల్ వేయాలి. సో ఇది హెల్త్కి మంచిది కాదు అనుకున్న వాళ్ళు మీరు ఎంచక్క గుడ్డుని బాయిల్ చేసేసి అందులో కారము, పంచదార, టమాటో కెచప్పు, మిరియాల పొడి, ఆరిగానో, ఒక స్పూన్ ఆయిల్, కొంచెం పాలు వేసి మిక్సీ చేసేసుకుంటే ఇలా మయోనీస్ అయితే రెడీ అయిపోద్ది. రెండిటికి టేస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో ఇది కూడా చేయొచ్చు అని మీకు చూపించడం కోసమే ఇలా ఎగ్ అంటే పచ్చి గుడ్డుతో కూడా ఇలా మయోనీస్ చేశాను. అయితే ఇంకొకటి, ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ఎగ్ స్మెల్ రావడం, పచ్చి వాసన రావడం, లేకపోతే నీసు వాసన రావడం ఇట్లా ఏమీ ఉండదు. ఇంకా బాయిల్డ్ ఎగ్తో చేసిన మయోనీస్ అయినా ఆ బాయిల్డ్ ఎగ్లో కొంచెం ఆ ఎల్లో ఒక్కొక్కసారి స్మెల్ వస్తుంది మయోనీస్. అదే మీరు ఇలా పచ్చి గుడ్డుతో కనుక చేస్తే అస్సలు కనీసం 1% కూడా మీకు వాసన అయితే రాదండి, నీచు వాసన. దానికి నేను గ్యారంటీ. ఇంత వాసన కూడా రాదు. కాకపోతే పచ్చి గుడ్డుతో ఎలా వాడితే తింటాము అనుకున్న వాళ్ళు బాయిల్డ్ ఎగ్తో చేయండి. కానీ పచ్చిగుడ్డుతో చేస్తే మీరు చెప్తేనే అది పచ్చిగుడ్డు అని తెలుస్తుంది, లేకపోతే అసలు అది మీకు తెలియని కూడా తెలియదు అనమాట. సో అదనమాట. సో పచ్చిగుడ్డుతో కూడా ఇలా మయోనీస్ చేసుకోవచ్చు. సో అదైతే పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా చపాతీలు చేసే ఓపిక లేదు, అందుకే బ్లింకిట్లో ఇంకా ఇన్స్టెంట్ చపాతీలు ఉంటే అవి అయితే తెప్పించాయి అనమాట. ఇది వచ్చేసి 79 రూపీస్ పడింది. 10 పీసెస్ ఉంటాయి. ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు తెలుసు కదా. యాక్చువల్గా నా దగ్గర ఎలాగో రోటీ మేకర్ ఉంది కాబట్టి ఆ రోటీ మేకర్లో ఇలా చపాతీస్ చేసేసి మనం ఇలా ఏదైనా ఒక జిప్ లాక్ బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా. సో ఆ మిషన్స్లో చపాతీని ఇట్లాగే రోటీ మేకర్ లాగా ఉంటాయి కదా మిషన్స్, దాంతోనే వాళ్ళు అలా కట్ చేసేసి అలా స్టోర్ చేసి అమ్ముతారు. 10 days అనమాట. దానికి ఏమంటారు, డేట్ ఇస్తారు కదా. సో అది డేట్ వచ్చేసి 10 days వాడుకోవచ్చు అనమాట. మనం కూడా అలాగే వాడుకోవచ్చు. 10 daysకి 1 weekకి ఒకసారి చపాతీలు ఎక్కువ తినేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కాకపోతే ఇంక ఇవాళైతే నేను అలసిపోయాను, అందుకే ఇంకా బయట నుంచి అయితే తెప్పించా చపాతీలు. ఒక 10 కాబట్టి సరిపోతాయి. మా వారికి, మామయ్యకి రొయ్యల కర్రీ ఉంది ఎలాగో, అందుకని. సో ఇంక చపాతీలు అయితే ఇంక పెనం మీద నార్మల్ చపాతీలాగా కాల్చేసి, ఆయిల్ అయితే ఏం వేయలేదు నేను. సో నార్మల్గా కాల్చేసాను అనమాట, ఆయిల్ లేకుండా కాల్చేసి దాంట్లో కొంచెం మయోనీస్, అలాగే ఇది ఉంది ఇట్లాగా ఆ స్టఫింగ్ ఉంది కదా పన్నీర్ది, అదంతా కూడా ఇలా పెట్టేసి కనుక పిల్లలకి ఇచ్చేస్తే ఎంత హాయిగా ఎంత ఇష్టంగా తింటారో. సో ఇంట్లో చేసుకునే పన్నీర్ షవర్మా అనమాట. సో ట్రై చేయండి. సో హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేసి ఇస్తూ ఉండండి. సో నేనైతే ఇంక ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. బాయ్.